హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దియా ధృతి వ్లాగ్స్. నేనైతే లాస్ట్ జూ చూపించాను కదండి, నందనకానన్ జూ ఒరిస్సా. తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఇదైతే భువనేశ్వర్ అండి. భువనేశ్వర్లో నైట్కి వచ్చేసి రూమ్ తీసుకొని నైట్ బయట డిన్నర్ చేసేసి పడుకుంటూ పోయాము. మార్నింగ్ అయితే ట్రెడిషనల్గా రెడీ అయిపోయాము. ఈరోజు అయితే సాటర్డే అనమాట. ఇంక టిఫిన్ అయితే మేము ఏమీ చేయలేదు. కోనార్క్ అయితే వెళ్తున్నాము. ఇంక మా ఆయన అయితే రూమ్ వెకేట్ చేసి బిల్ పే చేస్తారు. పే చేసి బయటకు వచ్చిన తర్వాత బ్యాగ్స్ తీసుకొని మేమైతే బస్ షెల్టర్కి అయితే వెళ్ళిపోయాము. పక్కనే కాంప్లెక్స్. చెప్పాను కదా ఇక్కడ అన్ని ఏసీ బస్సులని, మొత్తం ఏసీ బస్సులే, మామూలు బస్సులు అయితే ఏమీ లేవు. కిటికీలు అవన్నీ గ్లాస్తో క్లోజ్ చేసేసి ఉన్నాయండి. 2 hours జర్నీ చేసాం. మాకైతే చలేసింది. అందుకే మాది అయితే దుప్పటి కప్పుకుందనమాట. అదేనండి టవల్. ఇంక మేమైతే కోనార్క్లో దిగిపోయాము. దిగిపోయిన తర్వాత టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. టిఫిన్ ఏంటంటే పకోడీ మరియు సమోసా అనమాట. ఇంక ఇవే ఇక్కడ పకోడీలు సమోసాలే. మేము ఉన్న 10 రోజులు కూడా మేము పూరి కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ, కనీసం ఉప్మా అయినా మేము చూడలేదన్నమాట. మొత్తం ఇంక ఇవే. ఇంక టెంపుల్కి అయితే వచ్చేసాము. దగ్గరే టిఫిన్ చేసాక మా డాడీ అయితే కూర్చున్నారు, ఫోటోలు అయితే తీసుకుంటున్నారు అనేసి. ఇంకా ఎవరి ఫోటోలు వాళ్ళు తీసుకుంటున్నారు. నేనైతే వీడియోలు తీస్తున్నాను అనమాట, టెంపుల్ మీకు చూపించడానికి మీకోసమే. మేమైతే వెళ్ళాము, కానీ మరి మీరు కూడా చూడాలి కదా మాతో పాటు. మీరు వెళ్తారు ఫ్యూచర్లో, కాకపోతే ఇప్పుడు నేను మీకు చూపించడం నా వల్ల మీరు చూసారని నాకు అదో టైపు ఆనందం అనమాట. ఇంక ఇదైతే టెంపుల్ అనమాట. సెల్ఫీలు తీసుకునే వాళ్ళు సెల్ఫీలు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంక మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. ఆ రోజు అయితే చాలామంది వచ్చారు. వీకెండ్ అవడం వల్ల అనుకుంటాను ఫారినర్స్ కూడా వచ్చారు. ఇండియన్స్కి ఒక రేట్ ఉంది, ఫారినర్స్కి అయితే ఇంకా ఎక్కువ అనమాట. టికెట్ ఎంత నాకైతే గుర్తులేదు, మర్చిపోయాను, చాలా రోజులైంది కదా. నాకైతే ఇంక ఇప్పుడే తీరికైంది అనమాట వీడియో పెట్టడానికి. అందుకని ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. ఇంక మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. 2 kilometers అయితే నడవాలండి లోపలికి. అక్కడ ఉంటుంది టెంపుల్. పూర్వకాలంలో జాంబవతి మరియు కృష్ణుడికి ఒక బిడ్డ పుట్టాడు. అతనే శంభుడు. శంభుడు గోపికలు బట్టలు అవిని వస్త్రాపహరణం చేశాడంట వాళ్ళ నాన్నలాగా. అయితే గోపికలు మరి కృష్ణుడు తాలూకు కాబట్టి శంభుడికి తల్లితో సమానులు కదా. ఇంకా అలా చేసినందుకు ఆగ్రహం పట్టలేక శ్రీకృష్ణుడైతే కుష్ఠవ్యాధి వస్తుందని శపించాడంట కొడుక్కి. శపిస్తే తను కుష్ఠవ్యాధిగ్రస్తుడిగా మారిపోయి ఉన్న ప్రదేశాన్ని వదిలి వేరే దగ్గరికి అందరికీ దూరంగా వెళ్ళి బతుకుతుంటే ఈ బాధ చూడలేక నారదుడేమో నువ్వు సూర్యభగవానుడికి పూజ చెయ్యు, అతన్నే స్మరించు, తపస్సు చెయ్యు, నీ బాధలన్నీ పోతాయని చెప్తే సూర్యభగవానుడికైతే పూజ చేసి తపస్సు చేశాడంట. సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి నీ కుష్ఠవ్యాధి పోతుందని చెప్పి ఒక మంత్రం చెప్పి చెరువులోని మునగమన్నారంట. 3 సార్లు మునిగిన తర్వాత కుష్ఠవ్యాధి అయితే పోయింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీకృష్ణుడి కొడుక్కే తప్పలేదండి శాపము. ఇంక మనమెంత. అయితే సూర్యభగవానుడి మీద భక్తితో ఈ టెంపుల్ అయితే శ్రీకృష్ణ భగవానుడి కొడుకైన శంభుడైతే నిర్మించాడంట. ఆ తర్వాత చాలామంది రాజులు రీమోడలింగ్ చేశారు, కానీ ఇంకా లాస్ట్కి అయితే టెంపుల్ ఎలా ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ ఏరియాలో రాజు పేరు అయితే నాకు తెలియదండి. అతనేమో కూలీళ్ళు పెట్టి మొత్తం గుడి మొత్తం ఇంకా బాగా రీమోడలింగ్ చేయించాడట. చేయిస్తేనే పెద్ద మ్యాగ్నెటిక్ ఇది రౌండ్గా బండలాంటిది పైకైతే ఎక్కించలేకపోయారట. మీరు కానీ ఇది సాయంత్రం లోపు చెయ్యకపోతే మీ అందరినీ చంపేస్తానని రాజు అంటే, రాజు భయపడితే వాళ్ళల్లోనే ఆ కార్మికుల్లోనే ఒక అతని వాళ్ళ అబ్బాయి వచ్చి అవలీలగా ఆ స్టోన్ తీసుకెళ్ళి గుడి మీద పెట్టాడంట. అయితే ఇంకా వీళ్ళు పని చేయలేదని నేను చేశానని తెలిసి వీళ్ళందరినీ చంపేస్తారని చెప్పి అతనే గుడి పైనుండి చెరువులో దూకి చనిపోయాడంట. ఇదండి స్టోరీ. నేనైతే వేరే ఛానల్లో చూశాను. ఇంకా మనమైతే లోపలికి వచ్చేసామండి. ఇదేనండి టెంపుల్. సేమ్ ఇంకా రథమాకారంలో అయితే ఉంది. ముందుని 7 గుర్రాలు కూడా ఉన్నాయి. శిథిలావస్థలోకి వచ్చేసింది టెంపుల్ మొత్తం. మనకైతే బ్యాగులు అవి పెట్టుకోవడానికి లగేజ్ కౌంటర్ అది లేదు. ఇంక బ్యాగులు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఈ రథానికి మొత్తం 12 చక్రాలు అయితే ఉన్నాయి. ముందు వైపు గుర్రాలు ఉన్నాయి. ఒక సైడ్ 6, ఇంకో సైడ్ 6. సేమ్ ఇంక రథం షేప్లోనే ఉంది. త్వరలోనే పూజలు అయితే మొదలవుతాయని అయితే చెప్పారు మనకి.
ఇంకా పూజలు అవి స్టార్ట్ అయితే ఇది కూడా మంచి ప్రసిద్ధ క్షేత్రంతో పాటు అవుతుందన్నమాట ఈక్వల్గా. మెయిన్ గుడిలోని విగ్రహం అయితే లేకపోవడం వల్ల మనకైతే ఇప్పుడు ఈ గుడి ఎలా అయితే ఉంది, గుర్రాలన్నీ శిథిలావస్థలోకి వెళ్ళిపోయి చక్రాలు కూడా అలాగే ఉన్నాయి. 12 చక్రాలును 12 నెలలకి 12 గంటలకి ప్రతి తంట. లోపలైతే 16 ముళ్ళులు అయితే ఉన్నాయి. మరి వాటి సంగతి అయితే మనకు తెలీదు. నేను తెలుసుకొని వేరే వీడియోలో అయితే నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా బ్రిటిషర్స్ అట మన దగ్గరికి వచ్చారంట పడవలోని. వాళ్ళు దిక్సూచి కదా చూసేవారు, ఈస్ట్ వెస్ట్ అని. ఆ దిక్సూచి చూసినప్పుడు వాళ్ళకి ఎటువైపు వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ముళ్ళు ఉండిపోయిందంట ఒక సైడే. ఎందుకంటే ఈ టెంపుల్లో మ్యాగ్నెటిక్ పవర్ వల్ల సూర్యభగవానుడి విగ్రహం గాల్లో అయితే తేలియాడి ఉండేదంట. ఇవన్నీ చూసి ఇక్కడ ఇంత అద్భుతం ఉంది, భారతదేశానికి ఎంత సంపద ఎందుకని చెప్పి అయితే తీసుకెళ్ళిపోయారు. ఆ మ్యాగ్నెటిక్ పవర్ని తీసుకెళ్ళిపోయి ఆ విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళిపోయి గుడిని మొత్తం ధ్వంసం చేసేసారు. అందుకే అండి ఇలా ఉంది. మళ్ళీ విగ్రహాన్ని పెడతారంట, పూజలు అవి స్టార్ట్ అవుతాయంట. నేను వేరే ఛానల్లో అయితే చూశాను. ఒకవేళ విగ్రహమే ఉండుంటే మాఘమాసంలో ఇక్కడ ఎంత పూజలు జరిగివో. శ్రీకాకుళం అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి గుళ్ళోనే ఇంత గ్రాండ్గా జరుగుతాయి కదా, దానికన్నా ఇది పెద్ద టెంపుల్ అండి. వాళ్ళు ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే ఇంక ఈ టెంపుల్ మనకి చాలా, మన భారతదేశానికే ఒక మంచి పేరు ప్రఖ్యాతి కూడా వద్దును. వారి వల్ల మనకి ఇలా అయిపోయింది మన టెంపుల్. మన హిందూ టెంపుల్ని మనం కాపాడుకోవాలి. మీకు ఇంకా మీ ఊర్లో ఏమైనా ఇలాంటివి ఉంటే మీరైతే నాకు చెప్పండి, వీడియో తీసి పెడితే నేనైతే పోస్ట్ చేస్తాను. నలుగురు చూసి టెంపుల్కి కొంచెం అభివృద్ధికైనా ఏదైనా చేస్తారు కదా. ఇంకైతే ఈ మెట్ల మీదకి ఎవరు రావద్దని అక్కడ బోర్డు అయితే పెట్టేశారు. ఇక్కడైతే రైలింగ్ అది కట్టారండి, మరి ఎందుకో తెలీదు, వర్క్ జరుగుతుంది అనుకుంటాను. వర్కర్స్ అది ఇంకా గుడి మీదకి వెళ్ళడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళండి. భువనేశ్వర్ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది కోనార్క్కి. బస్సులో 2 hours జర్నీ. బస్ అని ఏమీ ఫీల్ అవ్వద్దు, ఏసీ బస్సే. 2 hours జర్నీ కూడా కూల్గా ఉంటుందన్నమాట. మనకి చాలా బాగుంది, మాకైతే నచ్చింది. ఒరిస్సాలో బస్సులు ప్రతి గవర్నమెంట్ బస్కి కూడా ఏసీయే. ఇంక టెంపుల్ అయిపోయింది. టెంపుల్ వెనకాతలు అయితే ఛాయాదేవి మందిరం అయితే ఉంది, అది కూడా మీకు చూపించేస్తాను. అయితే పూరి వెళ్దాం అనుకున్నాము. ఈరోజు సాటర్డే కదా. మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి బయటికి వెళ్ళి లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ పూరికి అయితే బస్సు ఎక్కేసాము. పూరికి బస్సు ఎక్కి వెళ్ళాం కానీ ఫోన్స్ అయితే తీసేసుకున్నారు. కనీసం ఆ చుట్టుపక్కల లొకేషన్ తీసి ఫోటోలు తీద్దామన్నా కూడా అవ్వలేదు. మార్నింగ్ మేము ఇక్కడికి వచ్చేసి అక్కడికి వెళ్ళడానికే 3 అయిపోయింది. 3 నుంచి 8 దాకా క్యూలోనే ఉన్నాము, 5 hours. మళ్ళీ మేము వెళ్ళిన వెంటనే లాగేసుకున్నారు ఫోన్లు. మళ్ళీ మేము బయటకు వచ్చి తీసుకోబోసరికి 8, 9 అలా అయిపోయింది కదా. ఇంకా ఆ టైంలో మాకు చీకట్లో అసలు ఆ టెంపుల్ గోపురం కూడా కనబడలేదు, లేకపోతే మీకు చూపిద్దును. పూరి టెంపుల్ కూడా చాలా బాగుందండి. ప్రసాదాలు అవి కుండ మీద కుండ పెట్టి వండుతారు కదా, అవి అయితే అక్కడే అమ్ముతున్నారు. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అనమాట. ఒక ప్లేట్ భోజనం 100 రూపాయల కిందది వండరు. టేస్ట్ అయితే యావరేజ్ అండి. ఇంక ఇదైతే ఛాయాదేవి విగ్రహం అనమాట. ఇంకా పూజలు ఏమీ అవ్వట్లేదు, గోపురం లేదు కదా పైన, టాప్ అదిని డబ్బులు అవి వేస్తున్నారు అనమాట. బొట్లు అవి పెట్టున్నారు. జనాలు రాకముందే వచ్చి బొట్లు అవి పెట్టేసి పూజ చేసి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాను నేను. అంటే ఇన్ని గంటలకి ఓపెనింగ్, ఇన్ని గంటలకి క్లోజ్ అని ఉంటుంది కదా. ఓపెనింగ్ ముందే ఈ గుడి తాలూకు వాళ్ళు లేకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి చేసి వెళ్తున్నారేమో. మేమైతే బయటికి వెళ్ళిపోయాము. ఇంకా పూరి గురించి చెప్తున్నాను కదండి. పూరి టెంపుల్ అయితే నేను చాలా అప్సెట్ అయిపోయాను. ఎందుకంటే అస్సలు ఫెసిలిటీస్ ఏమీ బాగోలేవు. 5 గంటల క్యూలో ఉన్నందుకైనా మాకు అక్కడ ఏమి చిన్నది, ఇప్పుడు మనం ఎక్కడైనా ఉంటే మనకి వాటర్ అందిస్తారు కదా, కనీసం పాలు జ్యూస్లు అని మనం అడగము, వాటర్ కూడా లేదు. మొత్తం జనాలందరూ ఎక్కిరిసిపోయారు. కనీసం క్యూ లైన్ కూడా బాగోలేదండి. వాష్రూమ్స్ కూడా లేవు. మా చిన్న అమ్మాయికి అర్జెంట్ అని చెప్తే నేను మా ఆయన మొత్తం తిరిగి బయటకు వచ్చి ఎక్కడికో తీసుకెళ్ళామన్నమాట. కనీసం ఆ దరిదాపుల్లో అసలు కాంప్లెక్స్లు కూడా లేవండి. చాలా నరకం చూసాము మేమైతే పూరి వెళ్ళినప్పుడు.
ఇంకైతే మొత్తం టెంపుల్ తిరిగి అలసిపోయి ఇక్కడికి వచ్చి అయితే కూర్చుండిపోయామన్నమాట అందరమీని. మా దియ అయితే పడుకుంది పాపం, కాళ్ళు నొప్పి వస్తున్నాయి గోలు. మేము పూరికి అయితే బస్సు ఎక్కేసామన్నమాట. మా చిన్నమ్మాయి అయితే కెమెరాకి చూసిన అవుతుంది. మీరు అయితే వీడియోని ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్